ఎలా ఇస్తారా అనేది కాంగ్రెస్ ఆలోచించుకొని ఇచ్చి మరి ఆయనను ఎమ్మెల్సీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత లేదంటే ఇంకో చోట గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది కాకుండా అది ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. మైనారిటీ డిక్లరేషన్ లో చాలా అంశాలు చెప్పారు ముస్లింల గురించి. అవన్నీ చెప్పారు కాబట్టి ఒక సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ లో ముస్లింలు గెలిపించుకున్నారు. ఆ మైనారిటీ డిక్లరేషన్ మీరు తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే విషయంపై ఒకసారి అద్దంకి దయాకర్ గారు వచ్చారు. అద్దంకి దయాకర్ గారు టీపీసీ. జమీల్ భాయ్, ప్లీజ్ గో హెడ్ సార్. ఇస్కై బాబా ఒక మాట అన్నారు, దాని మీద నేను చెప్తున్నా. 2018లో ఆమిర్ అలీ ఖాన్ గారు వరంగల్, నల్గొండ, కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి తిరిగారు. 2023లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు గురించి తిరిగారు. కాంగ్రెస్ పార్టీ గురించే ఆయన గెలుపు గురించే లక్ష్యం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది. మొదటి నుంచి కాంగ్రెస్ వ్యక్తి అయినా కాంగ్రెస్ కు సపోర్టర్. అందుకే కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే రైట్ సార్. ఇదే విషయంపై నేను ఏమంటున్నానంటే ఎప్పుడైతే ఉన్నదో ఒకసారి పాయింట్ నోట్ చేసుకోండి సార్. వెన్ ఇట్ కమ్స్ టు యువర్ వర్షన్ యూ కెన్ గో హెడ్ విత్ యువర్ ఓన్ వాట్ ఎవర్ ద ఒపీనియన్ ఆన్ ఇట్. ఎనీవే, మనం అద్దంకి దయాకర్ గారు మనకు వచ్చారు కాబట్టి అద్దంకి దయాకర్ గారిని స్వాగతిస్తుంది ఫోర్సైజ్ టీవీ. సార్, ఇప్పుడు ప్రస్తుతం దయాకర్ గారు క్యాబినెట్ 18 నెలలు లేనప్పుడు ఇది ఏడాదిన్నర అయిపోయింది కాంగ్రెస్ వచ్చి. ఏదైతే కాంగ్రెస్ ఒక ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లిం డిక్లరేషన్